కేసీసీ డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం. అమరావతిపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నాయన్న సోమిరెడ్డి. రాజధానిపై కొత్త నినాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. రాజధాని పేరిట డ్రామాలాడుతున్న వైసీపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్. ఉపాధి హామీ కూలీలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్న రవీంద్రారెడ్డి. పంచాయతీల నిధుల దారి మళ్లింపుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. రాయలసీమ ప్రజల దశాబ్దాల ఉక్కు కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో 16,350 కోట్లతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్తో కలిసి ఆయన కాంక్రీట్ వేసి పనులకు శ్రీకారం చుట్టారు. సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారి గ్రీన్ స్టీల్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కేవలం విశాఖపట్నమే మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాంతాన్ని కూడా ఉక్కు సీమగా మారుస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 2030 నాటికి దేశంలో 300 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న ప్రధాని మోదీ దార్శనికతకు ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ముందడుగన్నారు. ప్రధాని మోదీ సంపూర్ణ సహకారం, సీఎం చంద్రబాబు విజన్తో ఏపీలో డబుల్ ఇంజిన్ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టీల్ ఉత్పత్తి చేసే జేఎస్డబ్ల్యూ గ్రూప్ కడపలో ప్లాంట్ నెలకొల్పడం రాయలసీమ వాసుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారు ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు దేశంలో. నేను ఒకటే వారిని కోరాను, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మీ రెండో నివాసం చేసుకుని పెట్టుబడులు పెట్టమని కోరాను. ఇది ప్రారంభం మాత్రం. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జిందాల్ గారు సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అందరి కల నిజమైన రోజు. అది జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జీఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. ఏదైతే అటువంటి రతనాల సీమ ఆ తరువాత కాలంలో నీటి కొరత కారణంగా తిండి లేక కడుపు చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేటువంటి పరిస్థితి రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి ఆ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే ఉన్న ఊరిని నేల తల్లిని వదిలి వలస వెళ్లి బయట ప్రాంతాల్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితిలో రాయలసీమను ఒకప్పుడు చూశామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా.
అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇవాళ రాయలసీమలో అభివృద్ధి పెద్ద ఎత్తున పరిగెడుతోంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. ఏదైతే కేంద్రంలో ప్రధానమంత్రి గారి వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సహకారంతో స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో ఇవాళ రాష్ట్రం అభివృద్ధిలో ముందున్నటువంటి విషయాన్ని దయచేసి మీ అందరూ కూడా గుర్తించాలి. మొదల ఇది ఒకప్పుడు రాయలసీమ ప్రజల యొక్క గుండు కోత, ఉండడానికి వీలు లేని పరిస్థితి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి నుండి ఇవాళ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లో గాను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా మారబోతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమ ఒక పారిశ్రామిక హబ్ గా మారిపోతాం, ఏదైతే గతంలో ఉపన్యాసాలకే పరిమితమైనటువంటి రాయలసీమ ఇవాళ అభివృద్ధి పదములో పయనించబోతా ఉంది మిత్రులారా. ఒకప్పుడు అభివృద్ధి అనేటువంటి నినాదమే రాయలసీమలో వినిపిస్తే ఈవేళ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. ఏదైతే గతంలో ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో పెద్ద ఎత్తున భూదందా చేసినటువంటి పరిస్థితిని మీ అందరూ గమనించాలి. స్టీల్ ఫ్యాక్టరీకి అనేక సార్లు శంకుస్థాపన చేసి ఈ కడప జిల్లా ప్రజల్ని, రాయలసీమ యొక్క ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాన్ని మీరంతా కూడా గమనించాలి. గతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉన్నదో వారికి విధేయులుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ జిల్లా ప్రజలు వారి కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో కూడా ఆ పాలకులు రాయలసీమ అభివృద్ధిని, ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధిని కోరుకోలేదనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. రాయలసీమ అభివృద్ధి చెందడం ఆ కుటుంబానికి ఇష్టం లేదు. రాయలసీమలో ప్రజల్లో చైతన్యం రావడానికి వీలు లేదు. రాయలసీమలో ప్రజలు ఆర్థికంగా స్థిరపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు వారి కుటుంబానికి బానిసలుగా ఉండాలని మాత్రమే వారు కోరుకున్నారు. కానీ ఈ కడప జిల్లా అభివృద్ధి మీద వారికి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి మిత్రులారా. ఇవాళ ఈ కడప జిల్లాలో ఏదైతే మా అడ్డాగా నువ్వు చెప్పుకునేటువంటి కడప జిల్లాలో నువ్వు గాని నీ తండ్రి గారు గాని ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో చేయలేనటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారు. ఇవాళ మన ముందు వచ్చినటువంటి జేఎస్డబ్ల్యూ సజ్జన్ జిందాల్ గ్రూప్ గురించి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచూ చెప్తా ఉంటారు, ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని, ఏదైతే దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం యొక్క జీడీపీ వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం 2030 నాటికి ఈ దేశంలో 300 మిలియన్ టన్ 300 మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తి జరగాలనేటువంటిది ఒక లక్ష్యం. ఇవాళ దాదాపు దేశంలో 170 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి జరుగుతూ ఉంటే ఏదైతే జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఉన్నదో జేఎస్డబ్ల్యూ గ్రూప్ మాత్రమే ఇవాళ భారతదేశం యొక్క స్టీల్ ఉత్పత్తిలో 25% స్టీల్ ప్రొడక్షన్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చేస్తా ఉన్నదనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా చెప్తాం. ఇవాళ భారతదేశంలో కాదు ఉక్కు దిగ్గజం, ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉక్కు సంస్థ, అటువంటి సంస్థ ఇవాళ మన జిల్లాకు వచ్చి స్టీల్ ప్లాంట్ నెలకొల్పడం మన అందరి అదృష్టంగా కూడా భావించాలి. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇది ఒక చక్కని వేదిక అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ మరిన్ని పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని, అదేవిధంగా కేంద్రం యొక్క సహకారంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్తో రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగును పెడుతుంది. ఈ రాష్ట్రంలో గతంలో మీ అందరికీ కూడా తెలుసు మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్ అంధకారంలోకి పోయినటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆశలు చిగురించడమే కాకుండా ఇవాళ
వారి నమ్మకాన్ని పెంచాయి. ఆంధ్రప్రదేశ్కి చక్కటి భవిష్యత్తు ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. ఏదైతే ఈవేళ ఈ 2 సంవత్సరాల కాలంలోనే 20 లక్షల కోట్లుగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. భారతదేశంలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉక్కు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంటుంది అనేదానికి అది భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉన్నదో రాబోయేటువంటి రోజుల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి సంస్థగా ఎదుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా గందరగోళంగా ఉన్నాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్ తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మావిగన్ పేరుతో మరో కొత్త నినాదం తీసుకురావడం ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నమేనని ఆరోపించారు. అమరావతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. గతంలో 3 రాజధానుల ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారని ఇప్పుడు కొత్త నినాదాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సోమిరెడ్డి హితవు పలికారు. నిన్న గన్ రెడ్డి ఆయన జాబ్ ప్లస్ గన్ జగన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పాపం సాక్షి విలేకరులు కూడా భయపడిపోతారంట. ఎందుకంటే జస్ట్ 3-3.5 గంటే మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తాడో ఆయనకే అర్థం కాదు. ఇప్పుడు నిన్న కొత్త స్లోగన్ స్టార్ట్ చేశాడు. రేపు ఎలక్షన్ అమరావతికి మావిగన్కి పోటీ అంట. అమరావతి రాజధానికి ఆయన చెప్పిన మావిగన్కి పోటీ అంట. ఇది విజనరీకి మెంటల్ కేసుకి మధ్య పోటీ. చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి భవిష్యత్తు గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడికి ఒక మెంటల్ కేసుకి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి అరాచకానికి మధ్య, సంక్షేమానికి విధ్వంసానికి మధ్య పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఏమైందో నాకు అర్థం కావటంలే. జగన్మోహన్ రెడ్డి వెరీ క్లియర్, ఆ రోజు అమరావతి రాజధానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. మీకు తర్వాత దాంట్లో చూపిస్తాం స్క్రీన్ మీద. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం అక్కడ సెక్రటేరియట్ అన్నాడు. మళ్ళీ విశాఖపట్నంకి చేయి చూపించాడు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈరోజు దేశంలో హైవే మీద రాజధాని ఉండే రాష్ట్రం లేదు. హైవే మీద ఈయన హైవే మీద రాజధాని కడతానంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 ఎకరాలు, వేల కోట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, 12 జాతీయ బ్యాంకుల 15 జాతీయ బ్యాంకులు అమరావతిలో, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15. వీటన్నిటినీ నేను బుల్డోజర్ పెట్టి తోసేస్తాను, నాకు కన్నా ఛాన్స్ ఇస్తే అని చెప్పి అడుగుతున్నాడు. భారతదేశంలో ఒక రాష్ట్రంలో రాజధాని గురించి లోకసభలో ఈ దేశంలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరూ ఆ లోకసభలో, చట్టసభలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, టీఎంసీ, ఆప్, బీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ, బీజేడీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన, మోర్ దాన్ 20 పార్టీస్ యునానిమస్గా దేశం మొత్తం అమరావతికి ఐక్యంగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ మెంటల్ కేసు వాళ్ళు బాయ్కాట్ చేసి బయట వచ్చారు. అంటే అమరావతికి ఏదన్నా ఒక రాష్ట్రమైనా డిఫర్ అయిందా? కాలేదు. దేశం మొత్తం, యావత్ దేశం నిలబడింది అమరావతి వెనక. ఆ రైతులు త్యాగాలు చేశారు. ఈరోజేంటి, అక్కడ పరిశ్రమలు వచ్చినాయి, క్వాంటమ్ వ్యాలీ వచ్చేసేసింది, మొత్తం ఇండస్ట్రీస్ వరుస లిస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి ఏపీ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వచ్చింది, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చింది, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్ డిజైన్ వచ్చింది, ఇగ్నో రీజనల్ సెంటర్ వచ్చింది, క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ వచ్చింది. ఇవన్నీ చదవాలంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి.
ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వచ్చింది. ఎన్బిఐ, డిఐఏ, ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఈ యూనివర్సిటీ. వీటన్నిటినీ రావటం నా జీర్ణించుకోలేకపోతున్నాడు. రాజధానిపై జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరిట ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ మావిగినంటూ కొత్త డ్రామాకు తెరలేపారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ మండిపడ్డారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ కు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు. మావిగన్ రాజధానికి మేము కట్టుబడి ఉన్నాము అని సిగ్గు లేకుండా చెబుతా ఉంటే ప్రజలందరూ కూడా ఇతనికి ఏదో మెంటల్ అయింది అని చెప్పి అందరు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మాట తప్పును మడమ తిప్పునని రాజకీయాలకు వచ్చి ఆ దినం గెలిచిన 2019 ముందు అమరావతి రాజధాని మేము కూడా సపోర్ట్ చేశామని చెప్పి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఆ దినం ఆయన పదవి స్వీకారం చేసుకుని అసెంబ్లీలో 2020 తేదీ అసెంబ్లీలో ఆయన 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరూ కూడా వాళ్ళకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి 3 రాజధానులు కావాలంటే ఈయన లేచి లేదు దీనికి దాదాపు 50,000 ఎకరాలు కావాలా, 1,00,000 కోట్లు పైన అవుతుంది, ఇంత మనం పెట్టలేము కాబట్టి మనం 3 రాజధానులు పెడతామని చెప్పి ఆ దిన ప్రజలకు చెప్పడం జరిగింది. అయితే 3 రాజధానిలో ఎగ్జిక్యూటివ్ రాజధాని వైజాగ్, జ్యుడిషియల్ రాజధాని కర్నూలు, లెజిస్లేటివ్ రాజధాని అమరావతిలో పెడుతున్నామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా చీకొట్టారు. ఆ బుద్ధి నువ్వు అమరావతికి సపోర్ట్ చేసి ఈ దినం ఏ విధంగా నువ్వు మాట తప్పుతావని కూడా చెప్పడం జరిగింది. అయితే అమరావతి రైతులను ఏ విధంగా ఏడిపించాడంటే ఆయన బూట్లతో పోలీసుతో తన్నించడము, గుర్రాలతో తరిమి కొట్టడము, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కన్నీళ్లు పెట్టే వరకు వాళ్ళను బాధించాడు. అమరావతి ఉండకూడదు అమరావతిలో. ఈ దినం అమరావతికే పోయి వాళ్ళ మనుషులు అమరావతిలో మేము పర్యవేక్షిస్తామని చెప్పి సిగ్గు లేకుండా ఏ విధంగా అమరావతికి అడుగు పెడతారు నువ్వు కానీ నీ అనుంగలు కానీ అని మేము అడుగుతున్నాం. ఈ దినం మళ్ళీ చెప్తున్నాడు మేము 3 ప్రాంతాల్లో కలిసి రాజధాని పెడతామని. నీ మాట నమ్మేవాళ్ళు ఎవరు లేరు, నీ మాట మీద నమ్మకము లేదు, నీ మాట నువ్వే తప్పుతావు. కాబట్టి ప్రజలందరికీ 5 కోట్ల మంది ఆంధ్రులు తెలుసు, మాకు అమరావతి కావాలా. అమరావతి ప్రజలు ఆ దినం నిస్వార్థంగా పిలిచి 33,000 ఎకరాలు భూములు ఇవ్వడం జరిగింది. ఈ దినం కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంట్ పంపిస్తే వాళ్ళు కూడా గెజిట్ నోటిఫికేషన్ చేసి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ దినం అమరావతి పుంజుకుంటా ఉంది. అమరావతి పుంజుకోవడమే కాదు, ఈ కూటమి సహకారంతో డబుల్ ఇంజన్ మాదిరి ప్రయాణం చేస్తూ ఉంది. ఆ దినం సీఎం రమేష్ గారు నిరాహార చేసి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కావాలంటే తప్పకుండా ఇస్తామని చెప్పి మా నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడము, అదేవిధంగా ఈ దినం పనిని పరిశీలించేందుకు రేపు రావడం జరుగుతూ ఉంది. ప్రజలు, విద్యార్థులు, యువలోకమంతా కూడా మా నాయకునికి ఆశీర్వదించాలా. అందరూ కూడా రేపు జరగబోయే ఈ స్టీల్ ఫ్యాక్టరీ పర్యవేక్షణకు అందరూ కూడా రావాలి. కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులను కూడా కోరడము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. గ్రామీణ ఉపాధి హామీ కూలీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని, వేతనాల పెంపులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని కేంద్రాన్ని ప్రశ్నించడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా చేతులెత్తేశారని వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకంపై విమర్శలు గుప్పించారు. గ్రామీణ పేదల జీవనోపాధికి భరోసాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తూ కూలీల ప్రయోజనాలను విస్మరించిన కూటమి ప్రభుత్వ వైఖరిపై వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిధులన్నింటినీ కూడా పందికొక్కులు మాదిరిగా ఎక్కడికక్కడక్కడ అభివృద్ధికి నిరోధకులుగా
ఈరోజు గ్రామీణ నిరుపేదలకు అందాల్సినటువంటి వాళ్ళ పొట్ట కొట్టి ఆ నిధులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డదిడ్డంగా దోచేయడం కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అందులో భాగంగా మా ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసినటువంటి సందర్భం కూడా నేను చూపిస్తూ ఉన్నా. అయితే ఈ రకమైనటువంటి దోపిడీని కేంద్రం వాళ్ళ యొక్క సోషల్ ఆడిట్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకొని కంగు తిన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టాన్నే ఈరోజు మార్పు చేసేటువంటి పద్ధతిలో ఆ యొక్క విబీజీ రామ్జీ పథకం ఏం చెప్తుందంటే 60% కేంద్రము 40% రాష్ట్రాలు భరించుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక రాష్ట్రాలకు గుదిబండగా మారినటువంటి ఈ చట్టాన్ని కేవలం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దగుల్బాజీ రాజకీయాలు, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి దోచిపెట్టేటువంటి ఒక గొప్ప చట్టాన్ని పందికొక్కుల మాదిరిగా దోచుకు తినేటువంటి చట్టంగా మార్చినటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ రద్దు కావడము, విబీజీ రామ్జీ పథకం ప్రారంభానికి కారణం తెలుగుదేశం పార్టీ కూటమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఏదో పెద్దగా దేశానికి ఉద్ధరించేటువంటి పద్ధతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచే మేము ఈ యొక్క చట్టాన్ని మేము ప్రారంభం చేస్తున్నామని చెప్పేసి ఇక కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద ప్రగల్భాలు బరికి ఈరోజు తిరుపతి ముక్కవారిపల్లిలో ఈరోజు ప్రారంభం చేస్తాండారు. సంతోషమే, ప్రారంభం చేస్తాండవు. ఏమయ్యా చంద్రబాబు, ఈ రాష్ట్రానికి ఏమన్నా నీవు ఈరోజు ప్రజాధనాన్ని ఈరోజు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభం చేస్తాండవు. ఏమయ్యా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు కానీ ఒరిగింది ఏముంది అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి కేరళలో 32 రూపాయలు కూలీ పెంచితే, అదేవిధంగా కర్ణాటకలో 12 రూపాయలు కూలీ పెంచితే, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అంటే గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి యొక్క ఉపాధి హామీ ఏం చెప్తుందంటే వలసలను నిరోధించడం కోసమే ఉపాధి హామీ చట్టం. అవునా? అయితే ఇటువంటి చట్టాన్ని కేవలం నువ్వు 5 రూపాయలు నీవు ఉన్నావు, నేను చక్రం తిప్పుతాను, నేను సీనియర్ నాయకుడు, ఎందుకు నీ సీనియారిటీ, ఎందుకు నువ్వు చక్రం తిప్పేది ఎవరి కోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నేను ఏం చెప్తే అది నా మోడీ, నా జోబిలో ఉన్న మోడీ, నేను ప్రశ్నించడానికే వచ్చినానని చెప్పేటువంటి వారివి ఈరోజు ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ యొక్క దినసరి కూలీ మిగతా రాష్ట్రాలతో పాటైనా పెంచండి నీ అడగడానికి నీ నోరు ఏమైంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎందుకయా మీరంతా గాడిదలుగా సేకే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆడ కోటాను కోట్లు పెట్టి ఈరోజు ప్రారంభం జరుగుతూ ఉందే. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు గ్రామీణ నేపథ్యం 70% కలిగినటువంటి రాష్ట్రం ఎందుకయా 2.02% మాత్రమే ఈ యొక్క దినసరి కూలీ వేతనాన్ని పెంచుతూ ఉన్నారు. ఇంకా పెంచండి అదనంగా అని చెప్పి అడగడానికి మీ నోర్లు ఏమైనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీది మరొకసారి నిరూపితమవుతుంది. మీది కార్పొరేట్ల ప్రభుత్వం, మీరు మీ యొక్క సామాజిక వర్గాల్ని మాత్రమే పెంపొందించుకునేటి కుట్ర చేసుకునేటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీది ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ఇవన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మీరు నిత్యం కూడా మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం ఆడిపోసుకుంటూ ఉంటారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో 5 సంవత్సరాల కాలంలో 89 రూపాయలని పెంచడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా 17 రూపాయల 80 పైసలు ప్రమాణమేగా ఈ యొక్క రకంగా పెంచితే మరి ఇదే గుడ్ అడ్మినిస్ట్రేషను మరి ఈ దేశంలో సంబంధించి ఈ రాష్ట్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వైకుంఠ దేవుడిగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కానీ మనమందరం కానీ భగవంతుని ప్రార్థించాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే. ప్రకృతి కారణంగా ఈ సంవత్సరము చాలా తక్కువ వర్షాలు వస్తాయని ప్రపంచమంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. జూన్ మాసంలో రావాల్సినటువంటి వర్షాలలో కొన్ని ప్రాంతాలలో 40%, కొన్ని ప్రాంతాలలో
50% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మనలాంటి దేశంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మంచి వర్షాలు కురిస్తేనే కావలసినటువంటి తిండి గింజలు కానీ దేశానికి కావాల్సినటువంటి ప్రజల అవసరాలు కానీ మరి తీరుతాయి. నెలట్టయితే విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో మరి అనేక రకాల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేదొకటే, మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేదొకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. మరి ఈ సంవత్సరము తక్కువ వర్షపాతం నమోదవుతున్న సందర్భంగా ప్రతి నీటి చుక్క కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా నేను మరి ఈ పవిత్ర స్థానం నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకొని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు కానీ సాగునీరు కానీ మరి ప్రకృతి వైపరీత్యాలకు కానీ ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప జిల్లా సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం. అమరావతిపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నాయన్న సోమిరెడ్డి. రాజధానిపై కొత్త నినాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. రాజధాని పేరిట డ్రామాలాడుతున్న వైసీపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్. ఉపాధి హామీ కూలీలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్న రవీంద్రారెడ్డి. పంచాయతీల నిధుల దారి మళ్లింపుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. సిసిసి సమాప్తం. నమస్కారం.